శుభప్రద్ గారు, అంటే ప్రధానంగా చూసుకుంటే దశాబ్దాలు గడిచినా కూడా ఈ వివక్ష అనేది మనల్ని వీడట్లేదు. ఆంధ్ర ఎఫెక్ట్ అనేది తెలంగాణకు ఒక శాపంగా పరిణమించింది. అండ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా 10 ఏళ్ళు గడిచిన తర్వాత కూడా ఇంకా కూడా అవే కుట్రలు కొనసాగుతున్నాయంటే ఎంత దుర్మార్గంగా ప్రయత్నాలు చేస్తున్నారనే విషయం మనం అర్థం చేసుకోవచ్చు. అంటే తెలంగాణ నుంచి ఇంకా దోచుకుందామని ఎంత దురాశ పడుతున్నారనే విషయం మనం ఇక్కడ ఒక్కసారి చూస్తే, మరి పోలవరం విషయంలో ఒకలాంటి స్పందన, మరి కాళేశ్వరానికి సంబంధించి ఇంకొకలాంటి స్పందన. అంటే కీలకమైన డయాఫ్రమ్ వాళ్ళు పోతేనేమో దానికి ఎక్కడ విచారణ కాదు, ఇంకే హంగామా కాదు, ఏం కాదు, దాన్ని మళ్ళీ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అన్ని పనులు చక్కచక్క జరుగుతాయి. కానీ కేవలం 2 పియర్స్ కుంగితే తొందరగా రిపేర్ చేస్తే మొత్తం అంతా వినియోగంలోకి వస్తుంది. కానీ కాళేశ్వరం మీద మాత్రం కుట్రలు చేస్తూ ఉన్నారు. ఇంకా అవే తరహాలో ఉన్నారు. అంటే కాళేశ్వరానికి సంబంధించి కుట్రలు కొనసాగిస్తాము అనే సంకేతాలు ఇస్తున్నారు. కేంద్రం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కూడా కలిపి అంటే తెలంగాణకు ద్రోహం చేస్తున్నారు అల్టిమేట్గా. ఈరోజు మనం చూస్తుంటే ఏంటంటే, మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పటి నుండి ఆయన మీద బాధ్యత ఏముందంటే, రాష్ట్ర విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలను మొత్తం కూడా ఆయన అమలు చేయాల్సినటువంటి బాధ్యత. అది పార్లమెంట్ చేసినటువంటి చట్టం. 2 రాష్ట్రాలను విభజించినప్పుడు అందులో 2 రాష్ట్రాలకు సంబంధించి ఒక జాతీయ హోదా, ఒక ప్రాజెక్ట్కి జాతీయ హోదా ఇవ్వాలని చెప్పేసి అందులో స్పష్టంగా ఉంది. దాంట్లో గతంలో మనం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్న సందర్భంలో చాలా సందర్భాల్లో మనం అడిగినాం. మనము మన 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 ఏదైతే కాళేశ్వరం కడుతున్నామో, లేకపోతే పాలమూరు కడుతున్నామో, గతంలో పాలమూరుకి ఆమె సుష్మా స్వరాజ్ గారు ఆ రోజు పార్లమెంట్ నేతగా ఉన్నప్పుడు ఆమె వచ్చి ఆడ ఎన్నికల్లో హామీ ఇచ్చింది, మేము అధికారంలోకి వస్తే పాలమూరు రంగారెడ్డికి మేము జాతీయ హోదా ఇస్తామని చెప్పేసి. కానీ వాళ్ళు జాతీయ హోదా ఇవ్వకపోగా అక్కడ పోలవరానికేమో వాళ్ళ కేంద్ర ఆధీనంలో ఉన్నటువంటి సంస్థ ద్వారానే పనులు చేపట్టారు. ఈరోజు కాళేశ్వరంలో కేసీఆర్ గారు చాలా నష్టాలు ఓర్చి, ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత విద్యుత్ కష్టాలు ఉన్నాయి, చాలా అన్ని రకాలుగా కొత్త రాష్ట్రం ఏర్పడినట్టు కొత్త సంసారం లాగా చాలా కష్టాలను అన్నీ కూడా భరించి మనము దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఇంత తొందరగా కంప్లీట్ చేసినటువంటిది, ఇంత లాంగెస్ట్ అంటే ఒక మల్టీ లెవెల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎక్కడ కూడా లేదు ప్రపంచంలో. అది నేను చెప్పడం మీరు చెప్పడం కాదు, సెంట్రల్ వాటర్ కౌన్సిల్కి సంబంధించిన కమిషన్కి సంబంధించినటువంటి వాళ్ళు వచ్చి అధికారులు వచ్చేసి ఈ కాళేశ్వరం అనే ప్రాజెక్టు మొత్తం కూడా దీన్ని ఇంటర్నేషనల్ జర్నల్స్లో పబ్లిష్ చేయాలి. ఎందుకంటే చైనా క్లెయిమ్ చేస్తుంది మేము ఇట్లాంటి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు మేమే చేపడుతున్నాం, మొత్తం ప్రపంచంలో ఎవరు చేస్తలేరు, కాబట్టి ఈ కాళేశ్వరం అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ ఇక్కడ నిర్మించారు కాబట్టి మీరు ఇంటర్నేషనల్ జర్నల్స్లో ఇది పబ్లిష్ చేయాలని చెప్పేసి సెంట్రల్ వాటర్ కమిషన్కి సంబంధించినటువంటి అధికారులు వచ్చి ఇక్కడ చెప్పిపోయినటువంటిది మనం చూసినాం. అట్లాంటి దాంట్లో ఈరోజు మోడీ గారు తెలంగాణ ఏర్పడిన నాటి నుండి ఫస్ట్ తెలంగాణ ఏదైతే డిక్లరేషన్ డే June 2 కాకముందే మన మండలాలు 7 మండలాలని తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన 7 మండలాలను తీసుకుపోయి ఆంధ్రప్రదేశ్లో కలిపింది. ఫస్ట్ కుట్ర ఆడ నుంచే స్టార్ట్ చేసింది. ఆడ నుండి మనకు సీలేరు ప్రాజెక్ట్ పోయింది, పవర్ ప్రొడక్షన్కి ముందే కరెంటు కష్టాలు ఉన్నాయంటే అది కూడా పోయింది మనకు. అదేవిధంగా ప్రతి సందర్భంలో ఆయన పార్లమెంట్లో ప్రతి సందర్భంలో తల్లిని చంపి బిడ్డను తీసిరనే దాంట్లో చెప్పడం అనేది ప్రతి విషయం మొన్న కూడా అదే విషయాన్ని చెప్తున్నాడు, రిపీట్ చేస్తున్నాడు. ప్రతి సందర్భంలో తెలంగాణకు వ్యతిరేకంగానే వ్యవహరిస్తున్నారు. తెలంగాణ ప్రజలు 8 సీట్లు ఇచ్చారు వాళ్ళకి పార్లమెంట్లో, అయినప్పటికీ కూడా తెలంగాణకి ఏమి ఇస్తలేడు. ఈరోజు పోలవరం విషయాన్ని చూసుకుంటే, పోలవరం కాళేశ్వరం మనం కంపారిజన్ చేసుకుంటే, పోలవరం వాళ్ళ జాతీయ సంస్థనే ఆధీనంలోనే నిర్మాణం జరిగింది. అక్కడ వాళ్ళ భాగస్వామి అయినటువంటి ఎన్డీఏలో భాగస్వామైన చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నిర్మాణం జరిగినటువంటి డయాఫ్రామ్ దాదాపు 600-700 కోట్లు పెట్టి అది కడితే అది మొత్తం కూడా వచ్చినటువంటి వరద కొట్టుకుపోయింది. ఏడాదిలో కొట్టుకుపోయిన తర్వాత దాని మీద ఏం చేయాలి? కాంట్రాక్టర్ మీద ఏమైనా చేసిరా, చర్యలు చేపట్టిర్రా, విచారణ చేపట్టిర్రా? ఈరోజు కాళేశ్వరం అనేది మనం ఇసుకలనే కట్టుకున్నాం, అందరూ ఇసుకలనే బ్యారెల్ కట్టుకుంటారు, కట్టిన తర్వాత జరిగింది ఏంది? అది కొంచెం కృంగుబాటు జరిగింది. అంటే అక్కడ ఉండేటటువంటి కింద ఉండే ఇసుక జరిగి కొంచెం ఒక పిల్లర్ అనేది కిందికి జరిగింది. దాన్ని చూపించి మొత్తం కూడా భూతద్దంలో చూపించి మొత్తం కాళేశ్వరం ఫెయిల్యూర్ అనేది చూపించాలనే ఒక కుట్ర కేంద్ర ప్రభుత్వము, ఈరోజు ఉన్నటువంటి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం 2 కూడా కుట్రలో భాగస్వామి అయ్యి చిన్న రిపేర్ వాళ్ళ ఎల్ఎన్టీ సంస్థ అనే సంస్థ వాళ్ళు చెప్పారు మేము రిపేర్ చేస్తాం, మాకు అనుమతులు ఇవ్వండి, మేము రిపేర్ చేస్తామన్నారు. అది చెప్పకుండా ఎన్డీఏసీని పంపి అక్టోబర్ 21 రోజు జరిగితే 24 రోజు వాళ్ళు ఫస్ట్ ఇంటర్వ్యూ రిపోర్ట్ ఇచ్చేసారు. ఏం రిపోర్ట్ ఇంటర్వ్యూ ఇచ్చిర్రో మొన్న ఫైనల్ రిపోర్ట్ ఇచ్చారు. దాంట్లో కూడా స్పష్టంగా సేమ్ ఉన్నాయి. ఏంది జియో ఫిజికల్ జియో టెక్నికల్ టీమ్తోని సర్వే ఇన్వెస్టిగేషన్ చేపియాలని.
అంటే అసలు నిర్ధారణ ఎందుకు ఆ పిల్లలు కృంగిందో ఇప్పటివరకు కూడా ఎన్డీఎస్సీ నిరూపించలేదు. కానీ మన రాష్ట్రంలోనే ఈ కాంగ్రెస్ అధికారంలో కాంగ్రెస్ బీజేపీ కుట్ర ఏ విధంగా ఉన్నదని మనం తెలుసుకోవాలి. రెండు కలిసి కేసీఆర్ గారి మీద బీఆర్ఎస్ పార్టీ మీద కుట్రలు చేస్తున్నాయి. దాంట్లో భాగంగానే మనం చూసుకోవచ్చు. ఏంది ఇక్కడ సుంకిశాల కూలిపోయింది, దాని మీద ఏమన్నా విచారం చేసిరా? అది చేయలే. ఇది మన ఎస్ఎల్బిసికి సంబంధించినటువంటి సొరంగం దాంట్లో కూలిపోయింది, 90 రోజులు అయిపోతున్నాయి ఇప్పటికీ. ఆ దాంట్లో 8 మంది చనిపోయినరు, ఆ శవాలు ఇప్పటివరకు బయటికి రాలేవు. దాని మీద ఏమన్నా విచారణ జరిగిందా? కేంద్ర సంస్థలు ఏమైనా వచ్చినాయా, విచారణ చేపట్టినాయా? దాని మీద ఏం లేదు ఇప్పటివరకు, ఉలుకు లేదు పలుకు లేదు. 6 మంది అసలు శవాలు ఇంకా ఇప్పటివరకు తెలియదు. అట్లాంటి పరిస్థితుల్లో దాని మీద ఎక్కడ చేయకుండా ఈ కాళేశ్వరం మీద మాత్రం కుట్రలు పన్నుతున్నారు. దానికి మెయిన్ ఎజెండా ఏంది ఈరోజు వాళ్ళకు? గోదావరి నీళ్లను కేంద్ర ప్రభుత్వం ఏమనుకుంటుంది, గోదావరి నది నీళ్లను అక్కడ పక్కకు వాళ్ళ భాగస్వామ్యం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలి, అదేవిధంగా తమిళనాడులో ఈరోజు ఓట్లు కొల్లగొట్టాలని కావేరి నదికి తీసుకుపోవాలని చెప్పేసి ఈ నదుల అనుసంధానం పేరుతోని తెలంగాణను ఎండబెట్టే ప్రయత్నం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు చేస్తున్నాయి. కాబట్టి మనం ఇప్పటికన్నా తెలంగాణ ప్రజలందరూ కూడా సోయి తెచ్చుకోవాలి. కేసీఆర్ అనే తెలంగాణ ఆత్మ ఉన్నటువంటి వ్యక్తి, తెలంగాణ అనువనున్న తెలంగాణ ఉన్నటువంటి కేసీఆర్ గారిని మనం పోగొట్టుకున్నాం. కానీ ఈరోజు మళ్ళీ ప్రజలందరూ కూడా గుర్తించారు. ఎందుకంటే ఎక్కువ రోజులు పట్టలేదు వాళ్ళకి, మొత్తం మబ్బులన్నీ కూడా పోయినాయి. మళ్ళీ కేసీఆర్ కనిపిస్తుండు. మొన్న దానికి నిదర్శనం వరంగల్ సభ, ప్రజలు బ్రహ్మరథం పట్టినటువంటి సభ చూస్తున్నాం మనం. కాబట్టి ఈరోజు కాళేశ్వరం మీద కమిషన్కి నోటీసులు ఇక్కడ కమిషన్ కాలపరిమితి పెంచంగానే నోటీసులు ఇవ్వడం జరిగింది. నోటీసులు ఇవ్వగానే మనకు సుప్రీంకోర్టు ఏం చెప్పింది నిన్న? సుప్రీంకోర్టు స్పష్టంగా, సుప్రీంకోర్టులో ఉన్నటువంటి న్యాయమూర్తులకు కూడా అర్థమవుతుంది వాళ్ళ కాళేశ్వరం కట్టేసి ఇక్కడ వరి ధాన్యం ఎందుకు పెరిగింది. గతంలో ఎంత ఉండే మనకు 2014లో 67 లక్షల మెట్రిక్ టన్నులు ఉంటే ఈరోజు 3.5 కోట్ల మెట్రిక్ టన్నులకు పెరిగింది కదా వరి ధాన్యం. ఈ కాంగ్రెస్ కి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు అంటే కూడా లెక్కలేని పరిస్థితులు లేదు కదా. లేదు, ఆయన చాలా సందర్భంలో మొట్టికాయలు తిన్నాడు కదా. హెచ్యూ విషయంలో మొట్టికాయలు తిన్నాడు. అన్నిట్లలో ఇప్పుడు ఈరోజు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఆయన అపరిచితుడే కాదు. ఆయన అసలు ఎవరికి ఆయనకి ఏమి అదుపు ఏం లేకుండా ఆయన మొత్తం ఈరోజు దేశాన్నే కాదు రాష్ట్రాన్ని ప్రపంచాన్ని వెళ్తున్నట్టుగా భావిస్తున్నాడు. ఆయనకి ఎవరు కనిపిస్తలేరు, కోర్టులు చట్టాలు ఏం కనిపిస్తలేవు. కాబట్టి తప్పకుండా ప్రజలే గుణపాఠం చెప్తారు. 100% ప్రజలు తిరుగుబాటు చేసే పరిస్థితి వస్తుంది. కానీ ఈరోజు కాళేశ్వరాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని ఈరోజు ప్రజలు ఉద్యమం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలందరూ కూడా ఆ పరివాహక ప్రాంతం కింద వాళ్ళని ఎవరైతే ఆ రైతులు ఉన్నారో రైతులందరూ కూడా నడుము బిగించాల్సిన అవసరం ఉంది. ఈరోజు నేను ఈ వేదిక ద్వారా కోరుతున్నా, రైతులందరూ కూడా ఈరోజు ఎందుకు యాసంగిలో పంటలు ఎందుకు ఎండిపోయినాయి అంతా కూడా తుంగతుర్తి వరకు చివరి వరకు కూడా నీళ్ళని తీసుకుని వచ్చిన కేసీఆర్ గారు ఈరోజు ఆ నీళ్లు రాలేకపోవడంతో మొత్తం కూడా పంటలు ఎండిపోతున్నాయి కదా. కాబట్టి రైతులందరూ కూడా నడుము బిగించాల్సినటువంటి అవసరం ఉంది. చెలో మేడిగడ్డ పిలుపునివ్వాల్సిన అవసరం ఉంది. తప్పకుండా దాన్ని పనులు చేసుకోవాల్సిన, తొందరగా పనులు చేసుకొని, ఇప్పుడు వానకాలం వస్తుంది, మళ్ళీ మనం చేయకపోతే ఆ బ్యారేజ్ చిన్న 100 కోట్లు 150 కోట్లతో రిపేర్ అయిపోయేట దాన్ని చేయకుండా ఇప్పటి వరకు తాసారం చేస్తూ కేసీఆర్ గారిని ఫెయిల్గా చూపించాలని ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణని ఫెయిల్గా చూపించే ప్రయత్నం చేస్తుంది రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఇలాంటివి మానుకోవాలి. కాళేశ్వరం ఎప్పటికన్నా కానీ వరప్రదాయిని. మీరు ఎన్ని రోజులు ఇంకా 3 సంవత్సరాలు ఆపగలుగుతారు, అంతకన్నా ఎక్కువ ఆపగలుగుతారా? ప్రజలు తప్పకుండా మళ్ళీ కేసీఆర్ గారికి పట్టం కడతారు. తర్వాత 100% మళ్ళీ కాళేశ్వరాన్ని సక్సెస్ఫుల్ కాళేశ్వరంగా మళ్ళీ చూపించగలరు.